దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. విరచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడకుండా ఏది మాలో ఉండనీయ వద్దయ్యా ప్రభా. మీ ఆత్మతో మేము నింపబడితేనే మేము దీవెన పొందుకోగలము, అనేకులకు దీవెన పంచగలము. కాబట్టి ప్రభా, ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడు. మీ దీవెన పొందుకుని అనేకులు పంచువారుగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయండి. మీ సెలవు చోట నన్ను దాచి నాకు బిడ్డలకు కావాల్సిన వాకులు మీరు దయచేయి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 17వ వచనము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యేసుప్రభువా, ఈ వాకుల యొక్క సత్యాలు మాకు తెలియచేసి మమ్మల్ని మీరు నడిపించండి. ఇశ్రాయేలు సైన్యానికి ముందుండి నడిపించిన తండ్రి, ఈ సేవలో మా ముందు మీరే ఉండి మమ్మల్ని నడిపించండి. ఈ వాకుల యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తుంటే చాలా కష్ట పరిస్థితులలో, దుఃఖ పరిస్థితులలో, భయంకర బాధగా ఉన్న టైంలో దావీదు చేసిన ప్రార్థన. దిక్కులేని దరిద్రుల ప్రార్థన. దిక్కులేని వాళ్ళంటే ఏంటి? అది ఎవ్వరు లేనివాళ్ళని దిక్కు లేనివాళ్ళు అంటారు. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. కష్టం వచ్చింది, ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ పరిస్థితులలో దిక్కు లేనివాళ్ళు అంటారు. ఒక స్థలంలో హాస్పిటల్లో ఒకతను అలాగా పడిపోయి ఉన్నాడు. డాక్టర్లు అంటారు, ఇతను ఎవరన్నా అడ్మిట్ చేస్తే మేము చేర్చుకుంటాము, లోపల చేరుస్తాము అంటారు. అతనేమో ఎవరూ లేరు అని అంటాడు. అలాగా అక్కడే అట్లా ఉండిపోయి చివరిగా అక్కడే పడి చచ్చిపోయాడు. దీనిని అనాథ శవము అంటారు, దిక్కులేనోడు అంటారు. ఎవ్వరూ తోడు లేని వారిని దిక్కులేనోళ్ళు అంటారు. దిక్కులేనోళ్ళకి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు అంటారు. దిక్కులేని వారిని ఈ దేవుడు ఆదరించేవాడు. ఈ లోకంలో ఆదరించాలంటే బలగమన్నా ఉండాలి, బంధువులన్నా ఉండాలి, ఆస్తి అన్నా ఉండాలి, అధికారం అన్నా ఉండాలి, ఏ నాయకుల యొక్క తోడ్పాటన్నా ఉండాలి. ఏది లేకపోతే ఎవరో వాళ్ళని పట్టించుకోరు. తోడు లేని వారిని ఎవరూ ఆదుకోరు, ఆదరించరు. ఇది లోకం. ఒక కుర్రవాడు జబ్బైపోయాడు, చలి అదిరిపోతుంది, చలికి తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేయాలో తోచట్లేదు. అలాగా చూస్తూ ఉంటే ఒక తొట్టి కనిపించింది. ఏం తొట్టి? ఊర్లో మురికంతా వేసే ఒక తొట్టి ఉంటుంది. ఊర్లో ఉన్న మురికంతా ఒక తొట్టి, ఒక పెద్ద ఊరు చివరిలో ఒక తొట్టి పెద్దది ఉంటే దానిలో అందరు పోయి ఆ మురికంతా అక్కడ దానిలో వేసి వస్తారు. ఆ కుర్రవాడికి ఆ తొట్టి కనిపించింది. ఈ కున్నవన్నీ పైకి తీసేసి నేను పడుకుని దాన్ని నా మీద కప్పుకుందాం అనుకున్నాడు. ఎవరో ఈ కుర్రాడు? దిక్కులేనోడు. చలి తట్టుకోలేకపోతున్నాడు. అలాగా కొన్ని తీసేశాడు, అలాగ పడుకున్నాడు. అయినా చలి అట్లా వణుకుతున్నాడు.
అలాంటి టైంలో ఎవరో కసువు పోద్దామని వచ్చేటప్పటికి పోయిపోయేటప్పటికి హుహు అని వినపడుతుంది సౌండ్. వణికిపోయింది ఆమె. వణికి ఏంటి ఆ సౌండ్ వినపడుతుందని చెప్పి వాళ్ళని పిలుచుకొచ్చింది. తీరా చూసి దానిలో పిల్లవాడు ఉరుకుతూ ఉన్నాడు. బాబు ఎవరు నువ్వు? నాకెవరూ లేరమ్మా, నేను ఒక అనాథని, దిక్కులేనోడిని. ఎలాగో జబ్బైపోయాను, జ్వరం వచ్చింది, నా అనేవాళ్ళు ఎవరు చేర్చుకునే వాళ్ళు లేరు, చలి తట్టుకోలేక ఇవన్నీ పైకేసి పడుకున్నానమ్మా అన్నాడు. ఆ కుర్రవాడిని చూసిన తల్లి బాధపడింది. ఎవరూ లేరా నీకు అంటుంటే, ఎవరూ లేరమ్మా, నేను ఒక నర్సుని, నీకు దిక్కు కావాలా అని అడిగింది. దిక్కు కావాలా నీకు? నాకంటూ ఎవరు లేరమ్మా, ఎవరన్నా ఉంటే చేర్చుకుంటారమ్మా, నాకెవరూ లేరమ్మా, నన్ను ఎవరు చేర్చుకుంటారమ్మా, రా నేను తీసుకెళ్ళింది. దిక్కులేని వారికి ఎవరు దిక్కో. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్న టైంలో ప్రభువు ఆ సహోదరిని ఎలా కాపాడాడో, యేసయ్యని నమ్ముకున్నప్పుడు చదువులు ఎలా సహాయపడ్డాడో, నర్సు ఉద్యోగం ఎలా యేసయ్య ఇచ్చాడో, ఒక మంచి ఇల్లు కొనుక్కొని ఆ ఊర్లో మంచి పేరు ఎలా తెచ్చుకుందో, యేసయ్య ఎంత మంచి దేవుడో చెప్తూ వచ్చింది ఆ చిన్నవాడికి. ఆ చిన్నవాడు అన్నీ విన్నాడు. నీ జీవితంలో ఎవరు సహాయం చేయకపోవచ్చు, నువ్వు దిక్కులేని వాడు అనుకుంటున్నావు. దిక్కులేని వారికి దిక్కైన దేవుడు యేసు ప్రభు. పరలోకాన్ని వదిలి గొప్ప భాగ్యాన్ని ధనవంతులైన యేసయ్య దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయాలని పరమభాగ్యాన్ని వదిలి దరిద్రుడుగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు, పశువుల శాలలో, పశువుల తొట్టిలో, కంపు కుట్టిన దానిలో ఆయన పెట్టారు పాత గుడ్డలతో. ఇది నా యేసయ్య గొప్పతనం, నా యేసయ్య చేసిన పని. ధనవంతులైన దేవుడు దరిద్రులమైన మనల్ని కాపాడాలని మన కోసము దరిద్రుడయ్యాడు. 2 కొరింథీ 8:9 యేసయ్య వాక్యం చెబుతుంది. దరిద్రులైన వాళ్ళని కాపాడటానికి పరమదరిద్రుడుగా, ఏమి లేనోడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసయ్యను నమ్మాక ఆ యేసయ్య నన్ను గొప్పగా తీర్చిదిద్దాడు. ఈ దినం ఈ విధంగా నేను ఉన్నాను, ఒక నర్సు అధికారిగా పనిచేస్తున్నాను అని ఆ సహోదరి, ఆ చిన్నవాడికి యేసయ్య ఎంత మంచి దేవుడో, దిక్కులేని వారికి ఎలా దిక్కో ఆ యేసయ్య గురించి చెప్తే, ఆ చిన్నవాడు ఆమెతో ఉంటూ యేసయ్య వాక్యం వింటూ తను కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. యేసు ప్రభువా, ఇక్కడ నేను ఈ తల్లి దగ్గర ఈమె ఎంతో ప్రేమ చూపింది, నేను ఎవరినో తెలియదు, చలికి తట్టుకోలేక ఈ తొట్టులో పడుకుంటే ఆమె వచ్చి వణుకుతున్న నన్ను తీసుకొని వెళ్ళింది. నిన్ను నమ్మిన ఈమె ఎంత ప్రేమ ఉందంటే ఆమె నమ్ముకున్న నీకు ఇంకెంత ప్రేమ ఉంటుందో కదా. ఏంటి, నిన్ను నమ్ముకున్న ఈమె, నేను ఎవరినో దిక్కులేనోడు అంటే నన్ను తీసుకెళ్ళి ఆమె పెంచింది, చూసుకుంటుంది, ఆహారం పెడుతుంది, వస్త్రాలు ఇచ్చింది. దిక్కులేని వాడనంటే నన్ను ఇంత ప్రేమ చూసిందంటే నిన్ను నమ్మిన ఆమె ఇంత ప్రేమ చూపిందంటే నీ దగ్గర ఇంకెంత ప్రేమ ఉందో కదా అని ఆ యేసు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రియులారా, ఎలాగా అందరు, ఎవరబ్బాయి ఈ అబ్బాయి? ఏమండి నర్సు గారు, ఎవరు ఈ అబ్బాయి? మా అబ్బాయే. మీ అబ్బాయా? మాకు తెలియకుండా మీకు అబ్బాయి అక్కడ వచ్చాడు. అలా 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 యేసు ప్రభు కలిగి ఉంటాను బట్టి దిక్కులేని పిల్లవాడిని ఎలా చూసిందో ఊరు మొత్తం వ్యాపించింది. ఆ తర్వాత ఈ చిన్నవాడు కూడా యేసయ్యని అడుగుతున్నాడు, యేసయ్యా, దిక్కులేని వాళ్ళని వదలవంట కదయ్యా, దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నావు అంట కదయ్యా. దిక్కులేదు నాకు, దరిద్రుడిని ఏమి తింటా కూడా ఏమీ లేవు,
నువ్వు నన్ను వదలవని నాకు అర్థమవుతుంది, నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి పిక్నిక్ కానీ ఇతర దేశాల నుండి ప్రాంతాల నుండి ఆ ఊరికి వచ్చారు కొంతమంది. అలాగా ఈ పిల్లవాడి గురించి తెలుసుకున్నారు. తెలుసుకుని ఆ పిల్లవాడు చెప్తున్నారు, అబ్బాయి మాతో వస్తావా, మంచిగా మా పిల్లవాడిలాగా చూసుకుంటాం. ప్రభుని అడుగుతున్నాడు కదా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉంటావు అన్నావు అయ్యా, నాకు దిక్కు లేదయ్యా, నువ్వే నాకు సహాయం చేయని అడుగుతున్నారు కదా. దేవుడు ఇతర ప్రాంతాల నుండి ఆ పిల్ల తెచ్చి అక్కడికి వారు ఈ పిల్లవాడి గురించి విన్నారు, మాట్లాడారు. తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి మంచి చదువు చదివించారు, మంచి స్కూల్లో మంచి హాస్టల్లో పెట్టారు. అక్కడ యేసయ్య ప్రేమ గురించి ఇంకా తెలుసుకున్నాడు. తెలుసుకొని యేసయ్య నమ్మి మంచి చదువు చదివి గొప్ప మిషనరీ అయ్యాడు. తనలాగా దిక్కులేని దరిద్రులకు ఎంతోమందికి సేవ చేశాడు. ప్రియులారా, ఈ లోకంలో మనకి ఎవరు లేకపోయినా యేసయ్యని నమ్ముకుంటే యేసయ్య మనకు సహాయం చేస్తాడు. ఒక సహోదరుడు నాకు తెలుసు, వాళ్ళ అన్న కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. వాళ్ళ వదిన ఆ కుర్రవాడికి ఆహారం పెట్టేది కాదు, పని చేస్తే ఆహారం పెట్టేది, లేకపోతే పెట్టేది కాదు. కాబట్టి అతను కరెంటు పనిలో ప్రైవేట్గా పనిచేస్తూ ఒక ఎవరో చెప్తే ఆ లైన్ బాగు చేయటానికి వెళ్ళాడు. ఆపి ఉంటారనుకుంటే ఆపల లైన్ పట్టుకోగానే కరెంటు తీగలు తగిలి మాడి కింద పడ్డాడు. ఏంటి, కరెంటు తీగలు తగిలి మాడి కింద పడ్డాడు. 11 kV పవర్ఫుల్ లైన్ తీసుకొని వెళ్ళి చచ్చిపోయాడని పక్కన పడేస్తే కొట్టుకుంటున్నాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు, శరీరం అంతా కాలిపోయింది. డాక్టర్లు అన్నారు దాదాపుగా సగం పైనే కాలిపోయాడు, గీడు బ్రతకడు అంటున్నారు. ఆ కుర్రవాడేమో మూలుగుతున్నాడు. అన్నకు తెలిసింది, వదిలే తెలిసింది, పట్టించుకోవట్లేదు. అలాగా ఏడుస్తుంటే ఒంటరిగా యేసయ్యా అన్నున్నాడు, వదినుంది కానీ ఉపయోగం లేదయ్యా, నాకు నువ్వే దిక్కయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నన్ను నువ్వు కాపాడవా. ఈ డాక్టర్లు ఎవరూ పట్టించుకోవట్లేదయ్యా, నా ఎడ్ల వాళ్ళకి జాలి దయా ఇయ్యవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తుంటే ఈ దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడు. నీ జీవితంలో ఎవరు సహాయం చేయలేకపోవచ్చు. నా అనేవాళ్ళు బలగం చాలామంది ఉండొచ్చు నీకు, కానీ సహాయం ఎవరో చేయకపోవచ్చు. కానీ ఎవరు సహాయం చేయకపోయినా ఈ దేవుడు యేసు ప్రభు సహాయం చేసే దేవుడు. ఆయన ఎవరిని నెట్టివేసేవాడు కాదు. నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమో బయటకు త్రోసివేయవాడను కాను అన్నాడు యేసు ప్రభు. ఒంటరిగా హాస్పిటల్లో పడేశారు, ఏడుస్తున్నాడు. ప్రభా, దిక్కు లేనోడిని అన్న వదినున్నారు కానీ ఉపయోగం లేదు, నాకు దిక్కు లేదు, నువ్వే నా దిక్కయ్యా ఏడుస్తుంటే ఆ డాక్టర్ గారు చూస్తూ వెళుతూ, అరే ఏంటి ఈ అబ్బాయిని ఇట్ట పడేసారేంటి, మనిషి జంతువు అనుకుంటున్నారా, ఎవరయా బెడ్ మీద ఏంటి కుర్రాడిని, ఏంటి ఎక్కడ పడేసారు కింద. ప్రియులారా, తీసుకొని వెళ్ళి బెడ్ మీద అధికారి వచ్చాడండి, ఒక పెద్ద అధికారి హాస్పిటల్లో. పడిపోయిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయించాడు. మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ కుర్రాడికి. ఏంటి అటు వదిలేశారు, ఏం జరుగుతుందో నాకు చెప్పాలి. మంచి గదిలో పెట్టారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ కుర్రవాడు ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రభా దిక్కు లేనోడినయ్యా, నువ్వే నా దిక్కయ్యా ఏడుస్తుంటే దేవుడు అధికారం తెప్పించాడు. అతని ద్వారా హాస్పిటల్ మంచి ప్లేస్లో పెట్టించాడు. ఆ తర్వాత జాగ్రత్తగా చూశారు. చూసిన తర్వాత కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత బాబు ఏంటంటే ఆ అధికారికి చెబుతున్నా, అయ్యా నాకు ఎవ్వరూ లేరయ్యా, ఉద్యోగం చేస్తావా, నువ్వు చేస్తాయ్యా, అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే నీకు ఒక ఉద్యోగం ఇస్తానా అని ఆ హాస్పిటల్లో ఒక ఉద్యోగం అప్పచెప్పారు. అక్కడ యేసయ్యని నమ్మిన ఆ యవనస్తుడు మంచిగా నమ్మకంగా పనిచేయటం మొదలెట్టాడు.
అక్కడే ఇంకా ఒక చదువు ఇంకొంచెం చదువుకోవటం, నర్సింగ్ సంబంధించిన చదువుకున్నాడు. చదువుకొని అక్కడ హాస్పిటల్లో మంచి పొజిషన్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ కుర్రవాడు చెప్తున్నాడు, దిక్కులేని నన్ను యేసయ్యకి ప్రార్థించినప్పుడు ఆయన నా ప్రార్థన నెట్టివేయకుండా నా ప్రార్థన విని ఒక అధికారిని తెచ్చాడు. ఆయన ద్వారా మంచి ప్లేస్లో నన్ను చూపించాడు. ఆ తర్వాత బాగయ్యాక నీకు ఉద్యోగం ఇస్తా, ఎవరు లేరా అంటే ఎట్లా అంటే నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఈ దేవుడు నన్ను నెట్టివేయలేదు. కాబట్టి నాలాగా కష్టాల్లో ఉన్న వారికి నేను చెప్పండి సహాయం చేస్తా అని. ప్రియులారా, ఆయన పేదలని కుర్రాడు చదువుకొని వాళ్ళకి మంచి స్కూల్, పేదలందరినీ కొంతమందిని చేర్చుకొని వాళ్ళకి ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చి చిన్న హాస్టల్ లాగా పెట్టి వారికి చదివించి చాలామందిని ప్రయోజకులుగా చేశాడు. యేసు ప్రభు దిక్కులేని వారిని నెట్టివేయాడు. దావీదు జీవితంలో 7 అన్నతమ్ములు ఉన్నారు. ఆయనకి 7 అన్నలు ఉన్నారు. ఈయన చిన్నోడు. అందరూ సైన్యంలో పనిచేస్తుంటే దావీదు వాళ్ళ నాన్న యెషై గొర్రెలు కాయరా అని పంపించాడు. గొర్రెలు కాయమని పంపినటువంటి దావీదుని దేవుడు ఒంటరిగా వెళ్ళి దావీదు గొర్రెలు కాస్తూ ప్రార్థన చేస్తుండేవాడు. యేసయ్యా, నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు విడిచిపెట్టవు కదయ్యా, నిన్ను నమ్మితే నిన్ను నమ్మిన బిడ్డలను నీకు తెలుసు కదయ్యా, నిన్ను నమ్మిన బిడ్డలను ఎప్పుడూ నువ్వు నెట్టివేయవు కదయ్యా. మా నాన్న చిన్నోడని అన్ననేమో సైన్యంలో పెట్టి నన్నేమో గొర్రెలు కాయడని పెట్టాడయ్యా, నువ్వు నన్ను కాపాడవా అని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసుకుంటున్న దావీదుని దేవుడు పైకి లేపాడు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. నువ్వు దేవుడితో మాట్లాడితే, నువ్వు దేవుడికి నీ ప్రార్థన చేసుకుంటే, నీ సమస్యలు దేవుడికి చెబితే, ఏమా వినండి, ఇటు నిద్రపోకండి, నీ సమస్యలు దేవుడికి చెబితే ఈ దేవుడు నీ ప్రార్థన నెట్టివేయాడు. నీ సమస్యలను దేవుడు చెప్పుకుంటే ఆ దేవుడు శ్రద్ధగా నీ మాటలు వింటాడు. ఎందుకంటే మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకి సమీపముగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 4:7. మొరపెట్టినప్పుడల్లా మనకు దగ్గరగా ఉండి మన ప్రార్థనకు చెవియొగ్గి సహాయం చేస్తాడు. ఈ దేవుడు మొరపెట్టండి ఉత్తరం ఇస్తా అన్నాడు. ఏమన్నా అడగండి నేను మీకు చేస్తా అన్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తే, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటము. మనం దేవుడితో మాట్లాడితే ఈ దేవుడు మన ప్రార్థన వింటాడు. అలాగా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదు దేవుడిని అడిగేవాడు, అయ్యా అడవికి వెళ్తున్నానయ్యా, ఏ గొర్రెపిల్ల ఏ విష జంతువు దగ్గరికి వెళ్ళకూడదయ్యా, విష జంతువులు ఏవి నా గొర్రెల్ని ఏం చేయకూడదయ్యా, నన్ను నా గొర్రెల్ని కాపాడు అని ప్రార్థన చేసుకునేవాడు. అలాగా ప్రార్థన చేస్తుంటే అడవిలో ఒక దినాన సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొర్రెలు పట్టుకెళ్ళాలని చూస్తుంది, చీల్చిపోయి చెండాడాలనుకుంటుంటే ప్రార్థన చేసుకొని దావీదు వాటి నుండి గొర్రెల్ని కాపాడుకున్నాడు. అడ్డం పడితే మీదకు వస్తే చీల్చి పడేశాడు సింహాన్ని, ఎలుగుబంటిని దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు దిక్కులేని వారి ప్రార్థన వినేవాడు కాబట్టి ప్రార్థన చేసినప్పుడు సింహాల నుండి ఎలుగుబంటుల నుండి దావీదుని దేవుడు కాపాడాడు. అలాగే గొలియాతు నుండి కూడా భయంకరమైనటువంటి ఫిలిస్తీన్ల అధికారి, సైన్యాధికారి, అతని చేతుల నుండి కూడా ఇశ్రాయేలీయులను కాపాడాడు. కాపాడినందుకు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పాట పాడితే సౌలు అనే రాజు దావీదు మీద కోపం పెట్టుకొని దావీదుని చంపేయాలి అనుకుంటాడు. దావీదుని చంపడానికి ఏం తప్పు చేశాడు దావీదు? ఏం చేయలా. శత్రువు అయిన ఫిలిస్తీన్ల చేతి నుండి దావీదే కాపాడాడు. దావీదు లేకపోతే గొలియాతు వాళ్ళని చంపేసేవాడే. దావీదు లేకపోతే సౌలు సైన్యము నశించిపోయేదే, ఓడిపోయేదే. దావీదు దేవుడిలో ఉండటాన్ని బట్టి, ప్రార్థించడాన్ని బట్టి దేవుడే గొలియాతుని దావీదుకు అప్పగించాడు. గొలియాతు మీద జయమిచ్చాడు. గొలియాతు మీద జయమిచ్చినప్పుడు దావీదుని పొగడాలి, ఆనందంగా చూడాల్సిన దానికి బదులుగా అసూయపడ్డాడు సౌలు రాజు. చంపేయాలని దావీదుని వెంటపడ్డాడు.
దావీదు ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని అడవుల పాలయ్యాడు. అన్నలు సహాయం చేయలేదు, తండ్రి సహాయం చేయలేదు, నా అనేవాళ్ళు దావీదుకు ఎవ్వరూ లేరు. ఎందుకంటే రాజు సౌలు దావీదుని చంపాలి అనుకున్నాడు. రాజు చంపాలనుకుంటే ఎవరు కాపాడతారు? రాజే చంపాలనుకుంటుంటే కాపాడేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. కాబట్టి అడవుల పాలయ్యాడు, ఎడారుల పాలయ్యాడు, ఊరికి దూరం గుహలకు వెళ్ళిపోయాడు, కొండలకు వెళ్ళిపోయాడు. దావీదుని చంపాలని ఎంట పడుతున్నాడు సౌలు. దావీదు దేవుడిని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు, ప్రభా నాకు దిక్కులేరయ్యా, దిక్కులేరయ్యా, నాకు మా నాన్న కాపాడడు, అన్నతమ్ములు ఎవరు కాపాడరు, అన్నలు ఎవరు కాపాడరు. ఎందుకంటే రాజు సౌలు నన్ను చంపాలనుకుంటుంటే ఎలా సహాయం చేస్తావో నాకు తెలియదయ్యా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు సౌలు కొడుకునే దావీదుకి స్నేహితుడిగా చేస్తాడు. ఏ సౌలు దావీదుని చంపాలనుకుంటాడో ఆ సౌలు కొడుకు యోనాతాను దావీదుకి స్నేహితుడవుతాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాము, దేవుని పాదాల దగ్గరికి వచ్చాము. ఎవరూ నీకు సహాయం పడకపోవచ్చు, సహాయం చేసేవారు లేకపోవచ్చు. యేసయ్య నువ్వు నమ్మితే, యేసయ్య పాదాల్లో పట్టుకుంటే ఆ ప్రభు నిన్ను కాపాడగలడు. తెలుసా నీకు? ఎవరు నన్ను కాపాడకపోవచ్చు అనుకుంటున్నావు, నిన్ను కాపాడేవాడు దేవుడు, నిన్ను కాపాడేవాడు దేవుడు. చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన నీవు ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు నిన్ను గొప్పవాడేం చేస్తాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథానికి వెళ్ళిపోదాం. 18వ అధ్యాయం. జాగ్రత్తగా చూద్దామా? మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. యోనాతాను సౌలు కుమారుడు, రాజైన సౌలు కుమారుడు. సౌలు కుమారుడు సౌలు తర్వాత, తండ్రి తర్వాత కొడుకు రాజు అవ్వాలని ఆశపడతాడు, అంతేగా? కానీ నాకు రాజ్యం ఏమి అక్కర్లా దావీదు, నువ్వు కావాలంటే తీసుకో రాజ్యం అంటాడు. ఎందుకు? దేవునికి ఇష్టమయ్యాడు దావీదు, దేవుడు చెప్పినట్టుగా నడవటం నేర్చుకున్నాడు దావీదు. కాబట్టి దావీదుని యోనాతాను ప్రాణ స్నేహితుడిగా ఎంచాడు, దావీదుని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్నాడు. కాబట్టి రాజ్యం నాకేం అక్కర్లేదు. తండ్రి అంటాడు, అరే పిచ్చోడా, పిచ్చోడ్లాగా ఉన్నావురా, దావీదు ఉన్నంత వరకు నువ్వు రాజు అవ్వవురా, నేను దావీదుని చంపేద్దాం అనుకుంటుంటే నువ్వు కాపాడతావేంటిరా? మొదటి సమూయేలు 20వ అధ్యాయం 30వ వచనంలో భయంకరంగా తిడతాడు తండ్రి సౌలు యోనాతాన్ని. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుకా, ఆగడగొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలిగినట్లుగా నువ్వు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసిందిరా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనా, చెప్పండి ఏం చదువుతున్నారమ్మా? జ్యోతి, ఏం చెప్పాను నేను? ఏంట్రా? మొదటి సమూయేలు 20 అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను నేను. మొదటి సమూయేలు 20వ అధ్యాయము 31. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునికైనను స్థిరత కలగదు కదా. నీవు వర్తమానము పంపి అతను నా దగ్గరకు రప్పించు, నిజముగా అతడు మరణమునకు అర్హుడు, చంపేద్దాం దావీదుని అంటుంటే యోనాతాను ఏమన్నాడు?
అతను ఎందుకు మరణం పొందాలి? ఏం చేశాడు? ఏం చేశాడు నాన్న? దావీదు ఏం చేశాడు నాన్న? నువ్వు సైన్యం అంతా ఎవరు పట్టించుకోకుండా 40 దినాలు భయపడి గొలియాతుకు మూల కూర్చుంటే 41వ రోజు దావీదు వచ్చి పోరాడి గెలిస్తే, దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది అంటే ఆయన చంపాలని ఆయన మీద కోపం పెట్టుకున్నావు నాన్న. దావీదు లేకపోతే మనం ఓడిపోయే వాళ్ళం కదా నాన్న అంటే సౌలు ఏం చేశాడు? 34వ వచనము, అత్యాగ్రహుడై లేచి వెళ్ళి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు వరకు భోజనం చేయట్లా యోనాతాను. నా స్నేహితుడిని అంటావా? దావీదు లేకపోతే రాజ్యం పోయేది కదా. ఫిలిస్తీన్లు మన రాజ్యాన్ని ఆక్రమించుకునేవాళ్ళు కదా నాన్న అని భోజనం చేయకుండా ఒక రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. చూడండి, దేవునిలో ఉన్నందుకు, దేవుడిని నమ్మకంగా వెంబడించినందుకు దిక్కులేని పరిస్థితిలో ఉన్న దావీదుని దేవుడు దిక్కైన స్థితికి తెచ్చాడు. రాజు కొడుకునే ఫ్రెండ్గా చేశాడు. ఏ ఫ్రెండు? ప్రాణ స్నేహితుడు, థిక్ ఫ్రెండ్. ఎరా థిక్ ఫ్రెండ్, తిన్ని ఫ్రెండ్లు ఉంటారా? థిక్ ఫ్రెండ్ అంటే అసలు వదలరు. స్కూల్ ఎప్పుడో తెల్లారితే ఎప్పుడు వెళ్దామా, తెల్లారి ఎప్పుడు అవుతుందా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామా అంటారు. అప్పుడైపోతుందా స్కూలు అంటారు. వదలటం కష్టం. దీన్ని థిక్ ఫ్రెండ్ అంటారు. తిన్ని ఫ్రెండ్ అంటే గొడవలు పడుకుని కొట్టుకుంటారు. థిక్ ఫ్రెండ్ అంటే మంచి క్లోజ్ ఫ్రెండ్. దావీదుకి దిక్కులేని వాడికి రాజు కొడుకే క్లోజ్ ఫ్రెండ్. దేవుడిని నువ్వు కలిగి ఉంటే, దేవుడితో నువ్వు ఉంటే, దేవుడు చెప్పినట్టు చేస్తే, ఈ దేవుడు దిక్కులేని వారిని నెట్టివేయాడు. అంటే ఏమన్నాను? దేవుడు నువ్వు కలిగి ఉంటే ఈ దేవుడు నెట్టివేయాడు. మా నాన్నగారికి మంచి పలుకుబడి ఉంది. నాన్నగారు, నేను చదువుకున్నాను కదా ఇంజనీరింగ్, మంచి ఉద్యోగం ఇప్పించండి అన్నాను. వెళ్తాంరా, చూద్దాంరా అన్నాడు. కొంతకాలం అయ్యాక, ఏం రా నువ్వు, ఎంత వయసు రా నీది, నువ్వు చదివి నువ్వు ఉద్యోగం చేసి ఏం పెట్టాలరా, నాకు ఆడుకునే వయసురా అన్నాడు మా నాన్నగారు. అప్పటికి నేను యేసుప్రభు నమ్మిన నేను, నాన్నగారు నిన్ను నేను నమ్ముకోను అన్నాను. నిన్ను నమ్ముకుంటే చెప్పే గతి, నిన్ను నేను నమ్మను. నువ్వు చెప్పావుగా నిత్యం ఉండే తండ్రి, పర్మనెంట్ ఫాదర్ అని, యేసయ్య, ఆయన నమ్ముకుంటాను అన్నాను. ఒంటరిగా వెళ్ళి మోకరించి చేతులెట్ట పెట్టి, యేసయ్యా నాకు ఒక ఉద్యోగం ఇవ్వా, నేను నిన్ను అడగటం లేదయ్యా, నేను అడుక్కుంటున్నానయ్యా అని మోకరించి చేతులు జోడించి ప్రభుని అడిగేవాడిని. ప్రభా, అడగటం లేదు, నాకు ఒక ఉద్యోగం కావాలి. ఈ లోకంలో ఎవరిచ్చినా నేను ఇప్పించా అంటాడు. వాడికి ఎంత కళ్ళు నెత్తికెక్కిని వీడికి. అప్పుడేమో నా ఇంట వచ్చాడు, నన్ను అడిగాడు. ఇప్పుడేమో ఉద్యోగం ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి వీడికి కళ్ళు కాంటల్లా, వీడికి పొగరెక్కింది, వీడికి అద్ది ఇద్ది అంటారయ్యా. నువ్వైతే చెప్పండి, అనవు కదయ్యా, నేను చేసా అనవు కదయ్యా, అడుక్కుంటున్నా అయ్యా, ఉద్యోగం అయ్యా. ప్రియులారా, ప్రభుని అడిగితే 3వ అడుగునే నన్ను పైకి లేపాడు, ఉద్యోగం ఇచ్చాడు నాకు. ఎవరిచ్చినా నేను ఇచ్చానంటారు కానీ నా యేసయ్య అనలేదు. ఎంతవరకు తెచ్చారంటే పెద్ద అధికారిగా పైకి లేపాడు. ఈ దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించాడు. నాకు ఎవరూ లేరు, ఇంత బలగం ఉంది, కష్టములు ఎవ్వరూ ఆదుకోవటం లేదు, ఇంతే బ్రతకడం వేస్ట్, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావు. మా ఆయన సహాయం చేయట్లా, మా బంధువులు సహాయం చేయట్లా, నా అనేవాళ్ళు ఉన్నారు కానీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, దీనికంటే చచ్చిపోవడమే బాగుండు, లేకపోతే ఊరు వదిలేసి వెళ్ళిపోదాం, లేకపోతే ఏదో చేసేసుకుందాం, ఏదో అవుదాం అనుకుంటున్నావు. లేదు, ఈ దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నెట్టివేయడు, ఆ ప్రార్థన వైపే తిరుగుతాడు
అంతే కదా. ఆ ప్రార్థన వైపు ఏముంది? 102:17 కీర్తనలో, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. బా, పొద్దు తిరుగుడు పువ్వు అని ఉంటుంది. పొద్దు ఎటు తిరిగితే అటు ఆ పువ్వు తిరుగుతుంది. సూర్యుడు ఎటుంటే అటువైపు తిరుగుతూ ఉంటుంది. సాయంత్రం ఇటు వచ్చాడు సూర్యుడు ఇటు తిరుగుతుంది. పొద్దు తిరుగుడు పువ్వు. ప్రభు కూడా ఆయన నువ్వు నమ్మితే, ఆయన పాదాలు నువ్వు పట్టుకుంటే, ఆయనను ఆశ్రయిస్తే ఆయన నీ ప్రార్థన వైపు చెప్పండి తిరుగుతాడు. నువ్వు అటు ఉన్నావు అనుకో అటు తిరుగుతాడు, ఇటు ఉన్నావు అనుకో ఇటు తిరుగుతాడు, అటు ఉన్నావు అనుకో అటు తిరుగుతాడు. తిరిగితే చెవు అటుకు వస్తుంది కదా, వింటాడు. కాబట్టి మన జీవితంలో దిక్కు లేదు అని అనుకోబాకండి. నాకు ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు అనుకోకండి. ఎంతమంది అనుకుంటున్నారు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అని? ఎంతమంది అనుకున్నారు? ఉన్నారు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు. చెప్పండి. చూసావా దేవుడు ఎట్లా మాట్లాడతాడు? నాకు ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు దిక్కు లేదు, నేను దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడిని అనుకుంటున్నారు. ఈ దేవుడు చెప్పండి, నా దేవుడు, మన దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించడం. నెట్టివి డబ్బే నువ్వు పనికి రావలేవు, నువ్వేం చేస్తావు? నాకు నీ దగ్గర రూపాయి కూడా లేదుగా, నువ్వు నాకేమిస్తావు? నువ్వు నాకేం చేస్తావు? అక్కర్లేదులే పో అంటాడా? నో, నువ్వేనమ్మా నాకు కావాలి. నా బిడ్డ ఏడవకో, నా బిడ్డ బాధపడకో, నేను ఉన్నానుగా, నీ సహాయం నేను చేస్తాగా, ఎందుకు బాధపడతావు? చనిపోయిన నరునికి తృణమాత్రుడైన వానికి ఎందుకు భయపడతావు? నేనున్నానుగా, బాధపడబాకు అని మన కన్నీరైనా తుడుస్తాడు. ఎన్నో చూశా నేను, కష్టంలో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, బాధల్లో ఒంటరిగా కూర్చొని ప్రభు దగ్గర ఏడ్చేవాడిని. ప్రభువా ఈ కష్టం ఉందయ్యా, ప్రభువా ఈ బాధ వచ్చిందయ్యా, ప్రభువా ఈ అవమానం వచ్చిందయ్యా, ప్రభువా నువ్వు చూడవా, నా కుమారుడా బాధపడకో, ఉన్నాగా నేను. ఎన్నో చూశాను ప్రియులారా. దిక్కులేని వారిని ఈ దేవుడు నెట్టివేయడు. కష్టముందా, ఇబ్బందులున్నాయా, బాధ ఉందా, రా యేసయ్య దగ్గరికి. ఈ దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టంలో నమ్మదగిన దేవుడు ఈ దేవుడు. ప్రియులారా, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు ఆయన నమ్మిన బిడ్డలను పైకి లేపుతాడు. కాబట్టి కష్టం వచ్చింది, బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఎవరు సహాయం చేయలేరు అనుకుంటున్నావు? ప్రభు దగ్గర రా, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు దగ్గరే నీ కన్నీరు కార్చు, ప్రభువుకు చెప్పుకో నీ సమస్య. ఆయన మొరపెట్టినప్పుడల్లా దగ్గరగా ఉండి సహాయం చేసేవాడు. ఎలాంటి మొరపెట్టాలి మనం? ఎప్పుడు ప్రభు మనకు దగ్గర ఉంటాడు? ఎప్పుడు ప్రభు మనకు దగ్గర ఉంటాడు? కీర్తనల గ్రంథము ఎప్పుడు 145వ అధ్యాయము 18వ వచనం. ఏ మొరపెట్టాలంట? నిజంగా మొరపెట్టేవారికి ఈ దేవుడు సమీపంగా ఉంటాడు. చిన్నప్పుడు నేను ఒక కథ చదివేకున్నావాడిని. నాయనా పులొచ్చా అనే కథ. ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసురా? తెలుసా? ఓకే. ఒక కుర్రవాడు గొర్రెలు మేకలు మేపుతూ ఉండేవాడు. తండ్రి ఆ పిల్లాడికి చెప్పాడు, అరే ఏదైనా విషపు జంతువు కానీ ఏదైనా వస్తే నాయనా అని కేకయ్యి, నేను వస్తా అన్నాడు. ఏ జంతువు అన్నా, క్రూర జంతువు ఏదైనా వస్తే నాకు కేకయ్యి, నేను వస్తా అంటే సరేలే అన్నాడు. ఒకరోజు నాన్న చెప్పాడు కదా అని నాయనా పులొచ్చాయని కేక పెడతాడు. గబ్బ గబ్బ గొడ్డలి కర్రలు అన్నీ పట్టుకొని పరుగున వస్తాడు. ఏదిరా పులేదిరా పులేదిరా అంటే
ఏమంటాడు? పులి లేదు, గిలి లేదు అంటాడు. బుద్ధి లేనోడా, ఎంత పరుగెత్తుకొచ్చానరా నేను, పిచ్చి మాటలు చెప్తావరా అని తిట్టి నాన్న వెళ్ళిపోతాడు. ఏది కొద్దిసేపటికి 1 గంట 2 గంటల తర్వాత నాన్న పులి పులి అంటాడు. మళ్ళీ నాన్న పరుగున గడ్డపారలో అన్నీ వేసుకొని పరుగును వచ్చేస్తాడు. ఎందుకు? కొడుకుని, మేకల్ని, గొర్రెల్ని కాపాడాలని. తండ్రి దగ్గర రాగానే ఏదిరా పులి అంటే, పులి లేదు, గిల్లేదు అంటాడు. 4 తిట్టి వెళ్ళిపోతాడు. 3వసారి నిజంగానే పులి వచ్చేసింది. నాయనా పులి 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 కేకలు పెడతాడు. ఇప్పుడు 2 సార్లు మోసం చేసాడు. చివరిగా ప్రియులారా, పులి వచ్చేస్తుంది, జంతువుల్ని తినేస్తుంది. ఆ కుర్రోడు పరుగున ఏదో చెట్టు ఎక్కువ ఎక్కడో కూర్చుంటాడు, ఏడుస్తాడు. తండ్రి సాయంత్రం వచ్చేది వెళ్దాం రా అని చూస్తే చాలా మేకల్ని, గొర్రెల్ని ఆ పులులు తినేస్తాయి. ఏడుస్తాడు. నవ్వుతని చెప్పాను కానీ నిజంగా వచ్చింది నాన్న, కానీ నువ్వు నా మాట వినకపోయావు. ఎందుకంటే నువ్వు వినకపోవటానికి కారణం నేను పెట్టిన మొర నిజమైన మొర కాదు, ముందు నవ్వుతా చేశాను కాబట్టి నువ్వు నా మొర వినలేకపోయావు నాయన, అందుకే నేను నష్టపోయాను నాయన అని ఏడుస్తాడు. చాలా మేకలు, గొర్రెలు చచ్చిపోయినాయి. కానీ ఈ దేవుడు ఇలాంటి మొర పెడితే వినడు. నిజమైన మొర, ఆటకాయకో లేకపోతే ఏదో దానికి వచ్చేసే మొర కాదు, నిజమైన మొర్ర. కష్టంలో దేవుని పాదాలు పట్టుకొని చేసే మొర, సమస్య ఉంది గట్టిగా ప్రభు పాదాలు పట్టుకొని చేసే మొర దేవుడు తప్పకుండా వింటాడు. ఆయన వారి మొరకు యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టి వారికి, అందరికీ నిజముగా మొరపెట్టి వారికి ఈ దేవుడు దగ్గరగా ఉండి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు కొరకు బ్రతుకుదాం, అనేకలు దీవెనగా ఉందాం. క్రిస్పీ అనే ఒక పాప గురించి మీకు ఎప్పుడు చెప్తుంటా. ఆ ఊరంతా కూడా అనాగరికమైన ప్రాంతము, అడవికి దగ్గరగా ఉంటుంది. కొలుపులు కొలుస్తారు, భయంకర విగ్రహారం జరుగుతుంది, జాతరలు జరుగుతాయి. ఆ స్థలంలో ఒక పాప యేసయ్య గురించి వింది. యేసయ్య ప్రార్థన వినే దేవుడు, మొర్ర పెడితే సహాయం చేసే దేవుడు. ఈ దేవుడు యేసు ప్రభు మొర్ర పెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు అని విని యేసయ్య నమ్ముకుంటుంది. ఎవరో? క్రిస్పీ. యేసయ్య నమ్మిన అమ్మాయి ఇక ఏ దేవుడి గురించి దండం పెట్టదో, పూజలు చేయదు, ప్రార్థన చేయదు, ఒక్క యేసయ్యకే ప్రార్థన చేస్తుంది. ఆ ఊర్లో కొలుపులు కొలుస్తున్నారు, భయంకర విగ్రహారాధన, పూజలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు పిలుస్తారు, ఊరు పెద్దలు పిలుస్తారు. కొబ్బరికాయ కొట్టమంటే ఆ అమ్మాయి అంటది, ఇవి విగ్రహాలు, యేసు ప్రభు మాట్లాడే దేవుడు, యేసయ్య నేను నమ్ముకున్నాను అంటది ఆ పాప. ఊర్లో తల్లిదండ్రులు తిడతారు, పెద్దలు తిడతారు, పిల్లలు పెంచడం రానోళ్ళు మీరు అని తల్లిదండ్రులు తిడతారు. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, మీకు అప్పగిచ్చే ఆ అమ్మాయిని ఏమన్నా చేసుకోండి అంటారు. అప్పుడు ఆ ఊర్లో పెద్దలు, ఆ పూజారి ఆ అమ్మాయిని భయంకరంగా కొడతారు. కొబ్బరికాయ కొట్టమంటే కొట్టనంటది. చివరిగా ఆ ఊరి పక్కనే ఒక అడవి ఉంటుంది. అడవి దగ్గర తీసుకెళ్ళి చెట్టు కట్టేస్తారు ఆ అమ్మాయిని. ఇక్కడ నువ్వు వినలేదు కదా, నీ దేవుడు కాపాడతాడులే, చూసుకో, నీ దేవుడు, నువ్వు యేసయ్య నమ్మానన్నావుగా, యేసయ్య కాపాడతాడులే నిన్ను అని చెట్టు కట్టేస్తారు. అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ పాప, యేసయ్యా నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నన్ను ప్రేమించావయ్యా, మొరపెట్టేవారికి దగ్గర ఉంటావయ్యా, ఇప్పుడు నేను దిక్కులేని దానిని. ఏంటి? ఇప్పుడు నేను దిక్కులేని దానిని, ఎవ్వరూ నాకు తోడలేరు, అమ్మా నాన్న లేరు, కుటుంబస్తులు లేరు, ఊర్లో పెద్దోళ్ళందరూ కొబ్బరికాయ కొట్టలేదని నన్ను తిట్టి కొట్టి చెట్టు కట్టేశారు, నాకు నువ్వే దిక్కు. అంతే ఏడ్చి ఏడ్చి నిద్రపోతుంది. భయంకర వర్షం పడుతుంది, చెట్టు కింద ఉంటుంది. భయంకర వర్షం పడుతుంది కానీ చెట్టు గుబురుగా ఉండటం వల్ల ఆ పిల్ల మీద ఎక్కువ నీళ్లు పడవు. అలాగే ఏలాడుతా నిద్రపోతుంది. ఉదయాన్నే ఈ ఊర్లో సింహాలు మామూలుగా లేవు, ఈ అడవిలో
దాన్ని ముక్కలు ముక్కలు చేసి తినే ఉంటాయి. పేడ వదిలింది, చెప్పిన మాట వినలేదు అని పొద్దున్నే ఊర్లో జనం అందరూ వచ్చారు. చూస్తే ఆ పిల్ల అలాగే నిద్రపోతూ ఉంటుంది. చుట్టూ చూస్తే కొంత దూరం వరకు సింహపు అడుగులు కనపడతాయి. వర్షం పడింది కదా, అడుగులు కనపడతా ఉంటాయి. వణికిపోతూ ఉంటారు. ఏంటి సింహం అట్లా తిరిగింది, ఇన్ని అడుగులు కనపడుతున్నాయి, ఈ అమ్మాయి తినకుండా ఎలా ఉన్నాయి? గబగబా క్రిస్పీ క్రిస్పీ అని పిలుస్తారు. ఊరోళ్ళందరూ వస్తారు. అలా అలా చాలామంది తెలిసి ఊరోళ్ళందరూ వస్తారు అమ్మాయి దగ్గరికి. కట్లన్నీ ఉపదిస్తారు. కట్టేసిన అమ్మాయిని కట్లు తీసేస్తారు. ఏం జరిగింది నీకని అడుగుతారు. సింహం వచ్చింది, చుట్టూ అంతంత దూరాన్ని తిరుగుతూ ఉంది, నా చుట్టూ కేకలేసి తిరిగింది. కానీ నేను ఎవరిని? యేసయ్యని నమ్ముకున్నాను. ఈ దేవుడు ఎవరో? దిక్కులేని దరిద్రుల ప్రార్థన నెట్టివేయాడు. వాళ్ళ ప్రార్థన విన్నాడు. నా ప్రార్థన విని సింహాలు ఏం చేయకుండా నోరు మూపించాడు. వెళ్ళిపోయినాయి సింహాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. 2 వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ప్రియులారా, ఆ ఊరోళ్ళందరూ తెలుసుకొని చివరిగా అమ్మాయి మాటల ప్రకారం యేసు ప్రభు గురించి విని పాస్టర్ గారిని ఆ ఊరికి పిలిపించుకొని యేసయ్య వాక్యం విని ఆ ఊర్లో పెద్ద చర్చి కట్టించుకొని ఇంత మంచిగా కాపాడే దేవుడిని మనం వదిలేసామా ఇంతకాలం? దిక్కులేని వారి ప్రార్థన వింటాడా ఈ దేవుడు? అయితే ఈ దేవుడు నాకు కావాలి అని ఆ ఊర్లో వాళ్ళందరూ యేసయ్యని నమ్ముకున్నారు. విగ్రహార్థన అంతా వదిలేశారు. గొప్ప దీవెన ఆ ఊర్లో మంచిగా పంటలు పండేయి. మంచి వ్యాపారం జరిగి పెద్ద వ్యాపార కేంద్రం ఆ ఊరయ్యింది. ప్రభుని నమ్మితే, ప్రభు పాదాలు పట్టుకుంటే నీ సమస్యలు ఏదైనా ఈ దేవుడు చెప్పండి తీరుస్తాడు. నువ్వు చేసే ప్రార్థన ఈ దేవుడు నెట్టివేయడు. ఏంటయా నిద్ర? ఏంటయా పోయిన వారం నీవు కళ్ళు మూసుకున్నప్పుడే చెప్పాను నీకు. ఏం చెప్పాను? కళ్ళు మూసుకున్న వారికి విన్నావా? మళ్ళీ అంత నిద్రపోతావేంటి? ఏం చెప్పామయ్యా ఆ రోజు? సామెతల గ్రంథము చెప్పాలి, మీరు చెప్పండి, ఎక్కడ ఉందో చెప్పండి. 28-27 కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. బాబో ప్రభా క్షమించయ్యా అని అడగండి. చివరిగా క్రిస్పీ ఊరంతా యేసయ్యని నమ్మింది. దిక్కులేని ప్రార్థన, వారి ప్రార్థన ఈ యేసు ప్రభు నిరాకరించడు. ఆ ప్రార్థన వైపే తిరిగి విని దిక్కులేని వారికి దిక్కై ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభుని నమ్ముదాం. సమస్యలు వచ్చినప్పుడు యేసయ్యకి చెప్పుకుందాం. యేసయ్య ద్వారా సహాయం పొందుకుందాం. సాక్షులుగా బ్రతుకుదాం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. చెప్పండి. ప్రభువా, ఇదిగో ఈ సమస్య ఉంది నాకు. ఎవరు సహాయం చేయలేరు. ఈ సమస్యలు తీరో, చావే శరణ్యం అనుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నా కోసం ప్రాణం పెట్టిన నీవు, నేను అడిగే నీకు ఒక లెక్క. సొంత కుమారుడిని నాకు ఈటకు వెనక్కి తీయక మా అందరి కొరకు యేసయ్యని ఇచ్చావే. మేము అడిగే నీకు లెక్క కాదు కదా. నేనే సమస్య అయిపోయాను, క్షమించు. నీ మీద విశ్వాసంతో ఆధారపడలేదు, అందుకే కష్టాలు నాకు కొని తెచ్చుకుంటున్నాను. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరించవంట. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థన వైపు తిరుగుతా అన్నావుగా. అయ్యా, నా ప్రార్థన వినయ్యా, నాకు నువ్వే దిక్కయ్యా, సహాయం నువ్వే అయ్యా. యేసుప్రవ్వా, నీ పాద సన్నిధిలో చేరి బ్రతిలాడుకుంటున్నామయ్యా. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థన వైపే తిరుగుతాను అన్నావు కదా. కాబట్టి నువ్వే మా దిక్కు. నీ దగ్గరికి వచ్చాం. మా సమస్యలు తీర్చేది నువ్వే. కాబట్టి మీ సన్నిధిలో మొరపెట్టడము, సహాయం పొందుకోవటము, సాక్షులుగా బ్రతకటం మాకు నేర్పు తండ్రి. ఈ గ్రామమును, ప్రాంతాన్ని ముట్టి మార్చు తండ్రి. అయోగ్యుడిని నీ సేవకుడిగా ప్రార్థిస్తున్నా, సహాయం చేయి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని, అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, వివిధ బాధలో ఉన్నవారిని ముట్టండి, సమస్యలతో ఉన్నవారిని ముట్టండి, ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని ముట్టండి,
కుటుంబ సమస్యలతో ఉన్న వారిని ముట్టండి. సమాధానం లేని కుటుంబాలను రక్షించండి. నైనా బిడ్డలు అనారోగ్యంగా ఉన్నవారు, నైనా వేదనతో ఉన్న కుటుంబాలను మార్చుము. అయా అయోగ్యుడిని, నా ప్రార్థన మీరు ఆలకించండి. మీ దగ్గర జవాబు లేని సమస్య అంటూ ఏది లేదు. మీరు సహాయం చేయలేని సమస్య అంటూ ఏది లేదు. నా దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసి వెయ్యను అన్నావు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించను, వారి ప్రార్థన వైపు తిరుగుతాను, సహాయం చేస్తాను అన్నావు. కాబట్టి మీరే సహాయం చేసేవారని మీ దగ్గరికి వచ్చాము. మాకు దిక్కు మీరే, మాకు మీరు సహాయం చేయి. ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. యేసుని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, మనందరము 15వ పాట. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకియును, పరమ సంతోషము భక్తులకియును. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. నిన్న నేడు మారని నామం, నిన్న నేడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం, నమ్మిన వారిని విడువని నామం. మన యేసయ్య నామం శక్తిగల నామం, సాటులేని నామం, మధుర నామం. సాతాను సేనను జయించెడి నామం, సాతాను సేనను జయించెడి నామం, పాప పిశాచిని తరిమెడి నామం, పాప పిశాచిని తరిమెడి నామం. మన యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. ఈ దేవుడు చెప్పండి, దిక్కులేని వారి ప్రార్థన నిరాకరించడు. వారి ప్రార్థన వైపే తిరిగి వారికి సహాయం చేస్తాడు. కాబట్టి మాకెవ్వరు లేరు, దిక్కు లేదు అనుకోకండి. మనకు దిక్కు యేసయ్యా. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మాకెవ్వరు లేరు, దిక్కు లేరు, తోడు లేదు, నేను ఒక్కదాన్నే, నాకు దిక్కు లేదు, ఎవ్వరూ సహాయం చేయలా. మా ఆయన ఉంటే బాగుండు, మా అమ్మ ఉంటే బాగుండు, మా తండ్రి ఉంటే బాగుండు, మా బాబాయ్ ఉంటే బాగుండు, వాళ్ళుంటే బాగుండు, వీళ్ళుంటే బాగుండు. ఎన్నిసార్లు మేము అలా ఇలా అనుకున్నామయ్యా. బుద్ధి లేనోళ్ళమే అయ్యా, క్షమించయ్యా. దిక్కులేని వారి ప్రార్థన, దరిద్రుల ప్రార్థన నిరాకరించను. వారి ప్రార్థన వైపే తిరిగి వారికి సహాయం చేస్తా అన్నావు. కాబట్టి తండ్రి, నీ వైపు చూచే కన్నులు మాకు ఇవ్వు తండ్రి. అమ్మగారు ఉంటే బాగుండేది అని నేను అనుకున్నాను. నైనా ఉంటే ఈ దినం ఎంత మంచిగా ఉండేది, ఈరోజు మా పెళ్లి రోజు అని కొంచెం బాధపడ్డాను. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరించవయ్యా. నువ్వు మాకు ఉన్నావయ్యా. నీ కొరకు బ్రతకటం మాకు నేర్పయ్యా. మా ప్రార్థన నువ్వు నెట్టివేయవయ్యా. నీకు చెప్పుకుంటే మా మొర వింటావయ్యా. మొరపెట్టినప్పుడల్లా దగ్గరగా ఉండి సహాయం చేసే దేవుడు అయ్యా. ధైర్యంతో నీ పాదాలు పట్టుకొని సహాయాన్ని పొందుకొని సాక్షులుగా బ్రతుకున్నట్లు దయచెప్పు. విత్తిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. బాధలో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారి సమస్యలు మీరు తీర్చు. మాకు సహాయం చేసేది యేసయ్యా అని ధైర్యంగా నీ పాదాలు పట్టుకొని నిన్ను అడిగి సహాయాన్ని పొందుకునే వారుగా, సాక్షులుగా బ్రతుకువారుగా చేయమని యేసుని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుందయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మనకు తోడుగా ఉండి, నాకు ఎవ్వరూ దిక్కులేరు అనుకోకుండా ప్రభువు నా దిక్కు, ఆయన నాకు సహాయం చేస్తాడని యేసయ్య పాదాలు పట్టుకొని సహాయం పొందుకొని ధైర్యంగా ముందు సాగే కృప ప్రభు మీకు అనుగ్రహించి మీ జీవితం ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.